మైనంపల్లి హనుమంతరావు గారు ఏం చేశారంటే మెదక్ మీద ఎప్పటి నుంచో హరీష్ రావు మీద కావచ్చు గట్టి ఆరోపణలు చేసిన సిద్దిపేట నుంచి కూడా ఆయన మొన్న నుంచి కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జరిగింది. ఆ సర్పంచ్ ఎలక్షన్స్ వల్ల ఆయన టెన్షన్ చాలా వరకు కూడా కాల్స్ ఇందమ్మా, లీక్ అయిన ఆడియో కాల్స్. అన్న మేము గెలుస్తామన్నా మమ్మల్ని నిలబెట్టురు అని అంటే మీరేం గెలుస్తారు రాబాయ్, మీతో కాదు చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఆశాబాహులు, మీరేం గెలుస్తారు కాదు ఊర్లే ఉంటా, నా దగ్గర పైసా లేదా 100 కోట్లు అయినా సరే ఊర్లు కొని పారేస్తా, మొత్తం మనదే నడవాలి. ఎందుకంటే వాళ్ళ కొడుకు కదా మైనంపల్లి రోహిత్, అక్కడ ఎమ్మెల్యే మీదకి సంబంధించి మొత్తం ఊర్లు కొట్ట ఏడుకైతే కాడికైతే ఎవరికి భయపడేది లేదని చెప్పేసి గట్టిగా ఇండైరెక్ట్ గా మైనంపల్లి హనుమంతరావు గారు ఆ టైంలో రౌడీజం దిగిండి అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చాలా వరకు కల్చర్ విషయం మనకు తెలిసింది. సర్పంచ్ ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత చాలా మట్టు కూడా మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ కొట్టుకుపోయి కాంగ్రెస్ వచ్చేసి ఆ నియోజకవర్గంలో తక్కువ సీట్లు కొట్టే వరకల్లా ఆయన ఎట్లా మాట్లాడుతుండే ఇలా హరీష్ రావు కోవట్లు ఉన్నారు, బీఆర్ఎస్ కోవట్లు. అది మనం ప్రెస్ మీట్ లో కూడా చూసినాం. ఎవడో అందరి సంగతి చెప్తా, నేను ఎవడనుంటే బయటకు వెళ్ళిపోరి, ఎవడో లెక్క నా దగ్గర ఉన్నదని చెప్పి అప్పుడే వార్నింగ్ ఇచ్చిండ. ఇప్పుడు లాస్ట్ కు వస్తే మైనంపల్లి హనుమంతరావు ఎట్లా మారిపోయిందంటే తాంత్రికుడు మాంత్రుడు లెక్క మారిపోయింది. ఒక మూఢనమ్మకం ఉంటది కదా, మన ఊర్లో మాట్లాడుకుంటాం కదా, ఎవరింటో దొంగతనం జరిగి, ఇప్పుడు మన ఇంట్లో దొంగతనం జరిగింది, బంగారము లేకపోతే ఏదో పోయింది, ఎట్లా బంగారం పోయిందని పెట్టుంటే ఒక చిన్న ఫంక్షన్ ఇంట్లో జరిగినప్పుడు బంగారం పోయింది అనుకో, చుట్టాలు ఇట్లా కొంచెం అలజడి ఉంటది కాబట్టి చుట్టాలలో ఎవరైనా తీసిరా బంగారం అని చెప్పేసి ఒక ఆలోచనతో మనం ఏం చేస్తాం, పసుపు బియ్యం పట్టుకుంటే అవి ఏదో అప్పుడు చెప్తుంటారు పెద్ద మనుషులు, అదో తెల్లగా అయితేయా లేకపోతే వాళ్ళకు ఆ పసుపు బియ్యం పట్టుకుంటే వాంతులు అయితేయా, అంటే ఎవరు తప్పు చేస్తే అంటే ఎవరు దొంగతనం చేస్తే వాళ్ళకి వాంతులు అయితేయా అని ఒకటి, ఆరోగ్యం బాగుండదు అని చెప్పేసి ఒక మాట మనం పెద్ద మనుషులు చెప్తున్న మాట మనకు తెలుసు, అంటే ఒక మూఢనమ్మకం అని చెప్పేసి మనం అనుకుంటాం. ఇలా మైనంపల్లి హనుమంతరావు ఏమైందంటే తాంత్రికుడుగా మాంత్రికుడుగా భూత వైద్యుడుగా మారిపోయి ఏం చేస్తుండు, పసుపు బియ్యం పట్టిస్తున్నాడ. ఎవరైతే మనం గెలిచిన సర్పంచులు వార్డు మెంబర్లు ఉంటారు కదా, నిజంగా మీరు పసుపు పట్టుకొని చెప్పురు పోయి, అసలు నిజంగా మీరు హరీష్ రావు మనుషులా కారా, హరీష్ రావు మనుషులు కాదంటే చెప్పురి, పసుపు బియ్యం పట్టుకోరి, పసుపు బియ్యం పట్టుకోకపోతే మీరు హరీష్ రావు కోవట్లే అని చెప్పి గదా ఓలన్న గిట్లా చేసింది. ఇదేం పద్ధతి? అరే నేను ఏమంటున్నా హనుమంతన్న, సరే ఎట్లో గట్లా కాంగ్రెస్ లో మీ కొడుకుని గెలిపించుకున్నావు, ఇక్కడ ఓడిపోయినావు సరిపోయింది. అరే నువ్వు సర్పంచ్ గెలిచిన పట్టుకోవచ్చు, పసుపు బియ్యం పట్టుకున్నావు, ఎంతవరకు కరెక్ట్ అది?